హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను కాలీఫ్లవర్ టొమాటో కర్రీ అయితే చేశాను. కొంచెం డిఫరెంట్ వేలో ట్రై చేశామన్నమాట. జనరల్గా మనం చేసే దానికంటే కొంచెం డిఫరెంట్గా అయితే చేశాను. ఒకసారి అయితే మీరు కూడా చూడండి, నచ్చితే నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఆ కాలీఫ్లవర్ ముక్కల్ని నేను 1 ఇంచ్ సైజ్ ఉండే విధంగా చేసుకున్నాను. నెక్స్ట్ దానికి కావాల్సిన మసాలా అయితే చూపించేస్తాను. టొమాటోస్, ఒక 2 టొమాటోస్ తీసుకొని దానిలో నేను పల్లీలు యాడ్ చేసుకున్నాను. మీరు జీడిపప్పు కానీ నువ్వులు కానీ యాడ్ చేసుకోవచ్చు. పల్లీలు యాడ్ చేసుకొని నేను అది గ్రైండ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కాలీఫ్లవర్ వేడి వేడి వాటర్లో వేసి సాల్ట్ వేసి ఒక 10 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే ఏదైనా కొంచెం ఈజీగా అనేది కుక్ అయిపోతుంది. నేనైతే 10 మినిట్స్ బాయిల్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ప్యాన్ లోకి ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు అన్నీ వేసేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇందులో నేను ఆవాలు యాడ్ చేయలేదు, మిగిలినవన్నీ యాడ్ చేశాను. దానివల్ల ఇంకొంచెం అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని అవి కూడా వేసేసి అవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు అయితే దానిలోకి ఇంకా యాడ్ చేసుకున్నాను. అంతా సిమ్ లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోండి. లేదు అని అంటే అది ఆయిల్ కర్రీ అంతా మారిపోతుంది. మారిపోతే టేస్టే మారిపోతుంది కదా. నెక్స్ట్ అయితే ఇంకా అందులోకి నేను ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకున్నాను. అప్పుడే ఫ్రెష్గా గ్రైండ్ చేసింది వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా అది కూడా రా స్మెల్ అంతా, పచ్చి స్మెల్ అంతా పోయిన తర్వాత మనం కాలీఫ్లవర్ ముక్కలు ఏవైతే ఉడికించి పెట్టుకున్నామో అవి అయితే యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ అండ్ పసుపు 2 వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇది ఎక్కువసేపు ఇక్కడైతే మిక్స్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసాం కదా. అందువల్ల ఏంటంటే ఒక 2 మినిట్స్ అందులో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయిపోయేంత వరకు ఒక 2 మినిట్స్ ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ముక్కలు స్మాష్ అయిపోకుండా చేసుకోండి. లేదు అని అంటే ఫైనల్గా లాస్ట్లో కర్రీ అయిపోయేటప్పటికి పీసెస్ అనేవి కనిపించకుండా చాలా చిన్న చిన్నవిగా స్మాష్ అయిపోతాయి. ఇక్కడైతే నేను మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం ఇంతకు ముందు టమాటో ప్యూరీ చేసుకున్నాం కదా, పల్లీలు అది నేను ఇక్కడ యాడ్ చేశాను. ప్యూరీతో కొంచెం కారం కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అన్ని మంచిగా చేసుకోవాలి. లేదు అని అంటే కొంచెం ఇది సరిగ్గా కుక్ అవ్వకుండా మంచిగా టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇలా కుక్ చేసుకునేటప్పుడు ఏంటంటే జస్ట్ ఒక చిన్న టీ గ్లాస్ కి నేను హాఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను, 1.5 టీ గ్లాస్ యాడ్ చేశాను అంతే. దీనివల్ల ఏంటంటే కొంచెం కర్రీ అనేది చిక్కగా వస్తుంది. మనకి ఎట్లా అయితే కావాలి అనుకుంటున్నామో గుజ్జుగా అలా వస్తుంది. లేదు అని అంటే చాలా త్వరగా చిక్కబడిపోతుంది. అందుకోసం అని చెప్పి నెక్స్ట్ అయితే నేను ఇంకొంచెం ఒక 2-3 మినిట్స్ అయితే కుక్ చేస్తే సరిపోతుంది అనగా నేను కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి మిక్స్ చేసి ఇంకా నేనైతే పక్కన పెట్టేస్తున్నాను. అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంది. ఎలా ఉంది మీకు